గుడ్ మార్నింగ్. స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ డిఎన్ఏ లైవ్ షోకి స్వాగతం. నేను మీ కావ్య. తెలుగు రాష్ట్రాలు జాతీయ అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి ఈ రోజు మీడియాలో వచ్చిన ప్రధాన వార్తా విశేషాలను సమగ్రమైన విశ్లేషణతో మీకు అందిస్తుంది డిఎన్ఏ లైవ్ షో. మరి ఈ రోజు మీడియాలో వచ్చిన ప్రధాన వార్తల గురించి విశ్లేషణ అందించడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సుబ్బరాజు గారు. సార్, వెల్కమ్ టు ద షో సార్. నమస్తే అండి. నమస్తే సార్. ముందుగా మీడియాలో వచ్చిన ప్రధాన వార్తా విశేషాలను చూద్దాము సార్. రైట్, ఇక మనం ముందుగా ది పయనీర్ పేపర్ కనుక చూసుకుంటే అందులో మనం మెయిన్ హెడ్లైన్ చూసుకోవచ్చు అనమాట. ఏఐ మీన్స్ ఆల్ ఇంక్లూజివ్ ఫర్ ఇండియా, పిఎం బ్యాట్స్ ఫర్ డెమోక్రటైజేషన్ ఆఫ్ టెక్. సో ఇది మెయిన్ హెడ్లైన్ చూసుకోవచ్చు ది పయనీర్ పేపర్లో. డాన్ ఆఫ్ పీస్, యుఎస్ ఇరాన్ సైన్ డీల్ టు ఎండ్ ద వార్, ఇదొకటి. అండ్ నో వన్ కెన్ స్టాప్ ఫ్యూచర్ సిటీ డిక్లేర్స్ సీఎం రేవంత్, అసెట్స్ మూసీ రివర్ ఫ్రంట్ విల్ సర్ప్రైజ్ సబర్మతి అండ్ యమునా సెట్ బై సీఎం రేవంత్. సో ఆ న్యూస్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ. పవన్ సెట్ టు ఓపెన్ జనసేన ఆఫీస్ టుడే, టీజీ వాన్స్ సెంటర్ ఆఫ్ అజిటేషన్ ఓవర్ ఫెర్టిలైజర్ షార్టేజ్, డిసైడ్ టు రిలీజ్ రైతు భరోసా ఫండ్స్ ఆన్ June 30 టు ప్రొవైడ్ 12,000 per acre under the scheme. Rahul launches Chatronji Gonj movement, argues students to join the signature campaign. సో ఈ హెడ్లైన్స్ కనుక మనం చూసుకోవచ్చు. అదేవిధంగా హైదరాబాద్ కమిషనర్ వార్న్స్ అబౌట్ ఫేక్ న్యూస్ ఆన్ నీట్ యూజీ, ఇండియన్ మనీ ఇన్ స్విస్ బ్యాంక్స్ డిప్స్ టు 36,793 crores. How can rights of 150 million users be curtailed? Delhi High Court questions centers telegram ban, reserves verdict. సో ఈ న్యూసెస్ అయితే మనం చూసుకోవచ్చు ది పయనీర్ పేపర్లో మెయిన్ హెడ్లైన్స్. నెక్స్ట్ మనం నమస్తే తెలంగాణకి వెళ్ళిపోదాం. నమస్తే తెలంగాణలో ఒక మెయిన్ హెడ్లైన్ ఇక్కడ చూసుకోవచ్చండి మనం. పంటలిక కొనం, కేంద్రం టార్గెట్ పెట్టినంతనే సేకరిస్తాం, రాష్ట్ర సర్కార్ తరపున గింజ కూడా కొనమని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ న్యూస్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. అదేవిధంగా సీఎం వర్సెస్ సీనియర్లు, క్యాబినెట్లో లొల్లి అనే న్యూస్ కూడా చూసుకోవచ్చు. బతికున్నప్పుడే బకాయిలు ఇవ్వండి అంటూ జీతాలు పెన్షన్ లేక జీవనం భారమైంది అంటూ టీజీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఆ న్యూస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు మనం. రాయదుర్గం భూవేలంపై హైకోర్టు స్టే, సర్కార్ పెద్దల ఒత్తిడి, సెలవులో ఎంఆర్ఓ, ఆర్డీఓ ఓఆర్సీ ప్రొసీడింగ్స్ ఇచ్చినప్పటి నుంచి ఇదే తీరు, 15 రోజుల్లో తహసీల్దార్ విధులకు హాజరైంది 3 రోజులే, కార్యాలయంలో ఎవరిని కదిలించినా రావల్కోల్ ముచ్చటే అంటూ ఒక న్యూస్ చూసుకోవచ్చు ఇక్కడ. ఇది నమస్తే తెలంగాణలోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు మనం దిశ టీవీ పేపర్కి వెళ్ళిపోదాం. దిశ పేపర్లో కనుక మనం చూసుకుంటే 30న రైతు భరోసా, మదిర బహిరంగ సభలో విడుదల, కేంద్రం కొన్నంతే ధాన్యం సేకరిస్తాం, పంటల కొనుగోలుపై సర్కార్ నిర్ణయం అంటూ వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం జరిగింది. ఆ న్యూస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఫ్యూచర్ మూసీని ఆపేదెవరు, అడ్డుకుంటే తొక్కేస్తాం, ఆక్రమిస్తే తోడ్కలు తీస్తామంటూ సీఎం రేవంత్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. ఆ న్యూస్ ఇక్కడ చూసుకోవచ్చు మనం. అదేవిధంగా 1 నుంచి 11% ఫిట్మెంట్, ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల మొదలుపెట్టింది అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే చెప్పడం జరిగింది. అది ఇక్కడ చూసుకోవచ్చు మనం. మేడిగడ్డ వచ్చే ఏడాదే, 3 ఏళ్లుగా నీటి నిల్వలకు నోచుకొని బ్యారేజీలు అంటూ ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు. సో ఇవి దిశ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు మనం ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో కనుక మనం చూసుకుంటే కారుమూరి కొడుకు అరెస్ట్, మద్యం రవాణా స్కామ్లో ఈడీ దూకుడు, తండ్రి నాగేశ్వరరావుకు సమన్లు అనే న్యూస్ అయితే చూసినాం ఇక్కడ. అదేవిధంగా సామాన్యులు కంపెనీలు పెట్టాలి, ఉద్యోగాలకే వారు పరిమితం కాకూడదు, పేద మధ్యతరగతి వర్గాలకు పారిశ్రామిక అభివృద్ధి ఫలాలు అందాలని అనేసి సీఎం చంద్రబాబు అయితే చెప్పడం జరిగింది. ఆ న్యూస్ ఇక్కడ చూసుకోవచ్చు. లొంగిపోతే మంచిది, ఎంపీని టార్గెట్ చేస్తారని సునీల్ నాయక్కు తెలుసు అనేది ఒక న్యూస్ చూసుకోవచ్చు. అదేవిధంగా అనాథ పిల్లలకు తల్లికి వందనం స్టార్ట్ చేయండి అని కూడా లోకేష్ చెప్పడం జరిగింది. ఆ న్యూస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు.
కృష్ణలంక కలకలం, సిఐ నాగరాజు చుట్టూ వివాదాలు, సాయికృష్ణ అదృశ్యం కేసులో సస్పెన్షన్ అనే న్యూస్ చూసుకోవచ్చు ఇక్కడ. ఉగ్రవాదం, సైబర్ నేరాలకు అడ్డాగా టెలిగ్రామ్, చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాల కోసం ప్రైవసీ ఫీచర్లను దుర్వినియోగం చేస్తున్నారు. వారిని పట్టుకోవడం అధికార యంత్రాంగానికి కష్టమే. అందుకే నీట్ పరీక్షల నేపథ్యంలో తాత్కాలిక నిషేధం అనే న్యూస్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆంధ్రజ్యోతిలో ఇవి మెయిన్ హెడ్లైన్స్ అండి. ఇప్పుడు మనం సాక్షి న్యూస్ పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షి న్యూస్ పేపర్లో కనుక చూసుకుంటే ఇక్కడ మనం ఒక మెయిన్ హెడ్లైన్ చూడొచ్చు. ద ఇంపార్టెంట్ వన్, సిబిఐ దర్యాప్తు జరగాలి, గిగ్ వర్కర్ సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనలో వైఎస్ జగన్ డిమాండ్ చేయడం జరిగింది. ఆ న్యూస్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. డిఎస్సి అక్రమాలపై ఎంక్వైరీ చేయాల్సిందే అని వైఎస్ఆర్సీపీ నేతలైతే ఆరోపించడం జరిగింది. ఆ హెడ్లైన్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. యుద్ధం సమాప్తం, అవగాహన ఒప్పందంపై ట్రంప్ పెజెష్కియాన్ సంతకాలు, ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ప్రకటించడం జరిగింది. సో ఆ న్యూస్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనం. సో ఇవండి సాక్షిలోని మెయిన్. ఇప్పుడు చూసాం కదండి వివిధ పేపర్లోని ప్రధాన అంశాలు. సో వాటి గురించి డిస్కస్ చేసుకునేడానికి సుబ్బరాజు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు వాటి గురించి తెలుసుకుందాం. సార్, ముందుగా ఇంటర్నేషనల్ న్యూస్ కనుక వెళ్తే మనం జూన్ 17న ప్యారిస్లో అమెరికా ఇరాన్ మధ్య 14 పాయింట్ల చారిత్రాత్మక మధ్యంతర అవగాహన ఒప్పందం అయితే కుదిరింది. సో హర్ముజ్ జలసంధి ఇరాన్ తెరిచింది. సో ఇరాన్కు లభించే 300 బిలియన్ల పునర్నిర్మాణ నిధులతో వారు మరింత బలోపేతం అవుతారని నెతన్యాహు ఆందోళన అయితే చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు ఏం విశ్లేషిస్తారు సార్? యాక్చువల్గా ఇప్పుడు ప్రపంచం అంతా కాస్త ఉపశమనానికి అంటే కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం దొరికింది. ఎందుకంటే శాంతి ఒప్పందం మీద సంతకాలు కూడా జరిగినాయి అవగాహన ఒప్పందం పైన. ఇక అలాగే హర్ముజ్ జలసంధిని కూడా ఈ వాణిజ్య నౌకల రాకపోకలకి తెరిచారు. అది గుడ్ న్యూస్. దాని ద్వారా కొంతకాలానికి అంటే వెంటనే కాదు కానీ కొన్ని మంత్స్కి కాస్త మనకి పర్టికులర్గా క్రూడ్ ఆయిల్ కానీ లేకపోతే గ్యాస్ లాంటి దిగుమతులు భారతదేశానికే కాకుండా ప్రపంచంలో చాలా దేశాలకు ఇది ఊరట కలిగిస్తుంది. ఇకపోతే ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఇరాన్కి ఈ $300 బిలియన్ ఇవ్వటాన్ని అభ్యంతరం పెడతామో లేకపోతే ఈ సన్నాయి నొక్కులు నొక్కటం అనేది అది దానికి ఉన్న సహజమైన పద్ధతే. దాని అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం ప్రపంచానికి కానీ, ఎందుకంటే అది జేడి వాన్స్ చెప్పినట్టుగా అది చాలా చిన్న దేశం. మన హైదరాబాద్ జనాభా కంటే తక్కువ ఉన్న దేశం అది. అట్లాంటి దేశం ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టడం అనేది అది ఎవరు క్షమించరాంది, సహించరాంది. సో వాళ్ళ యొక్క అభ్యంతరాలని పక్కకు పెట్టి వాళ్ళ స్థాయి ఏంటో వాళ్ళ యొక్క నిష్పత్తి ఏంటో జనాభా తగ్గ ఆ నిష్పత్తికి తగ్గనే వాళ్ళకి ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ ఏదో అది ప్రపంచ తగాదాదారులుగా గయ్యాలుగా తయారైంది. ఇక మూడో అంశం ఏంటంటే ఈ సందర్భంలో కొన్ని ఈ ప్రాసెస్ లో ఇంకా ఈ 60 రోజులు కంటిన్యూ అవ్వబోతున్నాయి చర్చలు. ఎందుకంటే అణ్వాయుధ నవీకరణ కానీ అణ్వాయుధ సేకరణని కంట్రోల్ చేసే ఉద్దేశంతో అది ఒక 60 రోజులు ఇరాన్ అమెరికాల మధ్య చర్చలు జరుగుతాయి. అది ఒక కీలకమైన అంశము. సో ఇది ప్రపంచం అంతటికీ కాస్త శీతల పవనాలు, యుద్ధ అగ్నిజ్వాలల నుంచి కొంతగా శీతల పవనాలు పవనిస్తున్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. కొద్దిగా పరిస్థితులు మెరుగుపడితే హర్మోజ్లో ఇంకా పూర్తిగా మనం వెంటనే దాని రవాణా సౌలభ్యం అవుతుందని కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ సముద్రంలో ఉపరితలం పై అంటే నీటి లోపలే కానీ సముద్రము అంతర్భాగంలోనే ఇంకా మందుపాత్రలు ఉన్నాయి. వాటిని తొలగింపు లేదంటే వాటిని మళ్లించి వాటి పక్క నుంచి పర్ఫెక్ట్ రూట్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే మళ్ళీ యథాతథ స్థితికి రావడానికి కొన్ని నెలలు పడుతుంది. ఏమైనా సరే మనం అందరూ ఆనందించాల్సిన, హర్షించాల్సిన ఒక చారిత్రాత్మకమైన సందర్భం అదండి. యా సార్, అదేవిధంగా సార్ మనం ఫ్రాన్స్లో జరుగుతున్న వివాటెక్ 2026 సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగం చేయడం అయితే జరిగింది. టెక్నాలజీ అనేది కొన్ని అగ్రదేశాల చేతుల్లో గుత్తాధిపత్యంగా మారకూడదని, గ్లోబల్ సౌత్ కూడా సమానంగా అందించాలనేదే భారత్ వ్యూహం అని కూడా చెప్పడం జరిగింది. సో దీనిపైన మీరు ఏం విశ్లేషిస్తారు? భారతదేశం కొద్దిగా ఏఐలో రెడీ అవుతుంది. అంటే మనము మన యొక్క నిపుణుల సంఖ్య రీత్యా చూస్తే ప్రపంచంలోనే ఏఐ నిపుణులు ఎక్కువగా ఉన్న దేశాల్లో మనది ఫస్ట్ వస్తుంది.
అలాగే దానికి అనుగుణంగానే మన భారతదేశము ప్రపంచ డేటా ఉత్పత్తిలో అంటే మన డేటాని ఇచ్చేయడంలో 20% ప్రపంచ ఏఐ డేటా మనదేనండి, మన నుంచే తయారవుతుంది. అంటే మన వివరాలు, మన సమాచారం అంతా మనం అందరికి వాట్సాప్ అన్నిటికి ఇచ్చేస్తున్నాం కదా. కానీ ఏఐ కంప్యూటింగ్ లో మన వాటా అంటే ఏఐ కంప్యూటింగ్ కీ అండి యాక్చువల్ గా అంటే జిపియుస్, దాంట్లో మన వాటా కేవలం 5%. అంటే దాదాపుగా డేటా ఇవ్వటంలో, మన సమాచారం ఇవ్వటంలో దాదాపుగా మన జనాభా కంటే ఎక్కువ ఇస్తున్నాం. కానీ కంప్యూటింగ్ పవర్ లో 5% మాత్రమే ఉంది. అట్లాగే ఈ మధ్య చూస్తే మనకి కొన్ని అంతర్జాతీయ ఫ్రాంటియర్ మోడల్స్ అంటారంటే ముందు 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 ముందులో ఉన్న ముందు వరుసలో ఉన్న ఫ్రాంటియర్ మోడల్స్ ని అమెరికా యొక్క ఆంక్షల వల్ల కొన్ని అంటే ఆంథ్రోపిక్ కానీ లేకపోతే చాట్ జీపీటీ కానీ వీటిల్లో అంటే క్లాడ్ వీటిలో కొన్ని మోడల్స్ యాక్సెస్ ని కంట్రోల్ చేసినాయి, అంటే ఆపేసినాయి. అంటే మన ఒక్కరికే కాదు, ప్రపంచంలో అమెరికాకు తప్పితే తప్ప ఏ దేశాల్లో అది యాక్సెస్ చేయట్లా. అంటే మనకి ఒక విధంగా తలుపులు అవతల నుంచి మూసేశారు. సో దానికి మనము మన ఏఐ మోడల్స్ ఇంకా మనకు మన కంట్రీలో ఇదేది ఒక్కటి కూడా మనకంటూ ఒక ఓన్ ఏఐ మోడల్ లేదు. అయితే ఏఐ మోడలే కీలకం కాకపోయినా అది కూడా ఒక మన స్వావలంబనకి, సార్వభౌమాధికానికే అది కూడా అవసరం. మూడోది ఏంటంటే మన భారత ప్రభుత్వం కొన్ని నెలల క్రితమే ఏఐ సమిట్ అని దాదాపుగా ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏఐ దేశాలన్నీ దాదాపుగా 60-70 దేశాల నుంచి ప్రతినిధులు, 40 దేశాల వరకు అధికార ప్రతినిధులు అంటే మంత్రి స్థాయి బృందాలు వచ్చినాయి. అది చాలా ప్రతిష్టాకరాత్మకం. ఏంటంటే మన ఇంటెన్షన్, మన ఉద్దేశాలు మంచియే, కానీ మన ప్రిపేర్నెస్, మన దానికి సంసిద్ధత అంత గొప్పగా లేదు ఇప్పటికీ. ఉదాహరణకి ఏంటంటే మనం ఇప్పటికీ మనం అందరూ విదేశీ క్లౌడ్ సర్వీసెస్ అంటే అమెజాన్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ AWS కావచ్చు, లేకపోతే గూగుల్లో ఇట్లాంటి క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారానే మనము మన డేటాని, అది కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి. మూడోది ఏంటంటే కొన్ని మోడల్స్ ఎగ్జాక్ట్ కాకపోయినా ఏదో సర్వం లాంటి ఈ మధ్యన పికప్ అవుతున్నాయి, అవి సరిపోవు యాక్చువల్గా. అత్యంత కీలకం ఏంటంటే కేవలము అమెజానో లేకపోతే గూగుల్లో మేటానో ఇండియాలో పెడుతున్న డేటా సెంటర్స్ కి భారతదేశం నుంచి కూడా సొంత డేటా సెంటర్లు పెట్టుకోవటం ఒకటైతే, నెక్స్ట్ ఏఐ మిషన్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ఏఐ ప్రాజెక్టు. ఆ ఏఐ మిషన్ లో ఇస్తున్న కంప్యూటింగ్ కెపాసిటీ కూడా మన భారతదేశ అవసరాలకు సరిపడి ఏం లేదు. అంటే మనకి భోజనం పెట్టకుండా ఏదో టిఫిన్ లాగా స్నాక్స్ లాగా ఇస్తుంది అది. ఇంకా అత్యంత కీలకం ఏంటంటే మన కంప్యూటింగ్ లేకపోతే మనకి అంటే మన క్లౌడ్, మన సర్వర్స్, పర్టికులర్ గా డేటా సెంటర్స్ ఇండియాలో ఉండాలి, అది ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్స్ పెట్టాలి. అలాగే మన కంప్యూటింగ్ కెపాసిటీ అంటే మనకి యాక్సెసిబిలిటీ జిపియూస్ కూడా పెరగాలి. అట్లాగే ఇండియన్ రీసెర్చర్స్ అండ్ ఇండియన్ కంపెనీస్ కూడా ఫ్రాంటియర్ టెక్నాలజీస్ అంటే ముందు వరుస టెక్నాలజీస్ లో అంటే మోడల్స్ అన్నిటిలోని అంటే మనకి సహజంగానే ఒక పేరు ఉంది, మనం ఏంటంటే కన్జర్వేటివ్. అంటే మనము ధైర్యంగా రిస్క్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు కూడా రిస్క్ చేయరు, కెపాసిటీ లేని వాళ్ళు ఎలాగ చేయలేరు. సో ఈ అన్నిటికి అందుకని ప్రభుత్వం అనే దాంట్లో కనపడుతుంది ఒక లక్ష్యంని, ఒక ఉద్దేశం మంచిదే. ఏఐ ఫర్ ఆల్ ఇంక్లూజివ్ అంటే అందరినీ కలుపుకునేది, అంటే డెమోక్రటైజేషన్ ఆఫ్ టెక్నాలజీ అంటారు, అంటే సాంకేతిక ప్రజాస్వామీకరణ. ఆ ఉద్దేశాలు మంచి అయినా మన ప్రిపేర్నెస్, మన వనరులు, ప్రభుత్వ సహకారం, లేకపోతే లోకల్ పారిశ్రామికవేత్తల రిస్క్ ఎపిటైట్, ఇవన్నిటిని ఒక నేషనల్ లెవెల్లో వర్క్ చేయాలి ప్రభుత్వముని. సో ఇది లాంగ్ ప్రాసెస్ అంటారు. స్టార్ట్అప్స్ అన్ని కలిసి ఫ్రాంటియర్ టెక్నాలజీస్ లో చేయాలి. ఏదో మనము సర్వీసెస్ లోనే చేస్తామంటాం, అంటే అప్లికేషన్స్ లోనే చేస్తున్నాం యూస్ కేసెస్. అట్లా కాకుండా మనకి కెపాసిటీ ఉంది మన దేశంలో. ఇప్పుడు ఇంతగా ఈ వలసలు తగ్గినాయి, H1BC కంట్రోల్ వల్ల ఈ మేధో వలస అనేది తగ్గింది. ఇప్పుడు ఇండియాలోనే ఉంటున్నారు వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఉద్యోగాల మీద పడి బతుకుదాం, ఆధారపడదాం అని తప్పితే ఏదో ఒక బెటర్ టెక్నాలజీ డెవలప్మెంట్ లో అసోసియేట్ అవుదాం, పార్టిసిపేట్ అవుదాం అని మనకి అదృష్టం కొద్దీ మనకి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దేశంలోనే, అంటే ఆధార్ కార్డులు కానీ, ఆధార్ టెక్నాలజీ కానీ, యూపీఐ కానీ, ఇవన్నీ భారతదేశం నుంచి దాదాపుగా 50 దేశాలకు మనం ఉచితంగా ఇస్తున్నాం.
ఉమ్. అట్లాంటి వాళ్ళు మనము టెక్నాలజీలో కూడా మనం అప్పుడు ఆధార్ యూపీ ఎలా చేసామో ఇట్లా ఒక నేషనల్ లెవెల్లో కానీ చేయకపోతే మనం ఎప్పుడు మన జనాభాకి తగ్గట్టుగా మనము ఏఐ టెక్నాలజీస్ ని అందిపుచ్చుకోలేమండి. యా రైట్ సార్. ఇప్పుడు ఒక మనం ఇంట్రెస్టింగ్ న్యూస్ చూసుకోవచ్చు సార్. హైదరాబాద్ మణికొండలో జనసేన తెలంగాణ రాష్ట్ర నూతన కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ అయితే ప్రారంభిస్తున్నారు. అయితే 2028 అసెంబ్లీ త్వరలో జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికలే దీని లక్ష్యం అంటారా? ఒకవేళ నిజంగా రాబోయే ఎలక్షన్లలో జనసేన వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? వాళ్ళు గతంలో కూడా వాళ్ళ స్థాయి శక్తిని బట్టి పోటీ చేశారు. రాజ్యాంగం అందరికీ ఎక్కడైనా పొలిటికల్ పార్టీ పెట్టుకోవడానికి, లేకపోతే ఆ పొలిటికల్ పార్టీలో రాజకీయ ప్రక్రియలో భాగస్వాములు కావడానికి, ఎన్నికల్లో పాల్గొనడానికి, ప్రచారం చేయడానికి ఎవరికి ఏమీ నిబంధనలు కానీ లేకపోతే ఏమి పెట్టదు. వాళ్ళు ఎక్కడికి వచ్చైనా ఏదైనా ఆ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. రాజకీయంగా ఆయనకంటూ సొంత యువతలో పెద్ద అభిమాన వాళ్ళు ఉన్నారు. కొందరు ఆంధ్ర యువత కూడా ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళందరికీ కొంత ఆ మేరకు ఆయనకు తన ప్రభావాన్ని చూపించవచ్చు వాళ్ళ అభిమానుల్లో అదిని. అయితే ఇక్కడ ఏంటంటే ఆయన మీద కొన్ని ఇక్కడ తెలంగాణ ఉద్యమకారుల్లో వాటిల్లో కొంత వ్యతిరేకత అది ఉన్నది. ఆ వ్యతిరేకతకి ఏంటంటే ఆయన వ్యాఖ్యలు కానీ లేకపోతే ఆయన పద్ధతి కానీ కావచ్చు. అయితే అట్లా అని మనము ఎవరికి ఏ విధమైనటువంటి ఉద్దేశాలని ఆపాదించిన అవసరం లేదు. ఆయన ఇక్కడ పనిచేయటం, ఇక్కడ రాజకీయ ఎన్నికల్లో పాల్గొనటం వాళ్ళ పార్టీ యొక్క వ్యూహాల్లో భాగంగానే చేయొచ్చు. కాకపోతే భారతదేశపు రాజకీయ నాయకులకి ఒక ప్రత్యేకత ఉంది. ఈవెన్ మీడియా సంస్థల్లో, మీడియా న్యూస్ ఛానల్స్ కూడా అదేంటంటే మనము బిగ్గరగా మాట్లాడతాము, అంటే అరుస్తాము, కేకలేస్తాము. అది రాజకీయ నాయకులు ఛానల్స్ లో కూడా మామూలుగా మాట్లాడుకోవటం, ప్రశాంతంగా వివరించడం కాకుండా మనకు వాయిస్ లేవు, అంటే దీర్ఘ శృతిలో తీవ్రధ్వనితో ఇంకా చెప్పాలంటే అరుస్తాము. అది పొలిటికల్ పార్టీస్ ఆ శబ్ద కాలుష్యం అంటే పర్టికులర్ గా తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఆ ధోరణి ఇంకా అలాగే ఉంది. సో ఇట్లాంటి విషయాల్లో ఏంటంటే అక్కడి నుంచి వచ్చేటప్పుడు అదే ధోరణి ప్రదర్శించకుండా కొంత మెచ్యూర్డ్ ఆర్టికులేషన్ అంటారంటే పరిణితి చెందినటువంటి భావ వ్యక్తీకరణని చేయటానికి ఆయన ముందు చొరవ చూపించి కొత్త భాషా భావం వ్యక్తీకరణలో కొత్త ప్రమాణాలు నెలకొల్పాలని వ్యక్తిగతంగా నేను ఆశిస్తున్నాను. యా రైట్ సార్. అదేవిధంగా ఏపీలో రవాణా ఛార్జీలను కేసుకు 13 నుంచి 34 పెంచి 195 కోట్ల అవినీతికి పాల్పడ్డారనే కేసులో వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ను ఈడీ అరెస్టు చేసింది. దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? యాక్చువల్ గా ఒకసారి విచిత్రం ఏంటంటేనండి, మనమే ప్రపంచ దేశాలన్నిటికి, అంటే ఒక దేశం రెండు దేశాలు కదా, దాదాపుగా ఆఫ్రికాలో చాలా దేశాలు, సౌత్ అమెరికాలో చాలా దేశాలు, ఈస్ట్ ఏషియాలో చాలా దేశాలకి భారతదేశము ఉచితంగా యూపీఐ అంటే మన పేటిఎంలు లేకపోతే మన ఇవన్నీ యూపీఐకి ఫ్రీగా ఇచ్చిందండి. చాలా దేశాల్లో మొబైల్ ద్వారా పేమెంట్స్ చాలా ఈజీగా జరిగిపోతాయి. మన భారతదేశంలో కూడా వంకాయలు కొనుక్కోవడానికి కూడా మనము మొబైల్ వాడుతున్నాం. కానీ గతంలో మా ఫ్రెండ్ ఒక ఆయన నన్ను విశాఖపట్నంలో ఒక పెద్ద వైన్ షాప్కి తీసుకెళ్ళాడండి. ఏంటో చూపిస్తారా నీకు అక్కడ జరుగుతుందని. ఇందుకే అక్కడికి వెళితే అక్కడ ఏ యూపీఐ ఏ అప్లికేషన్ ని లేదా ఏ క్రెడిట్ కార్డ్ని డెబిట్ కార్డ్ని దేన్ని యాక్సెప్ట్ చేయట్లా. అది ఒక విధమైన పారదర్శకత లోపం. అసలు ఈ ప్రభుత్వం ఇంతకాలం దానిపైన ఇంత లేట్గా విచారణలు కానీ లేకపోతే దాని మీద ఇన్వెస్టిగేషన్ ఇట్లా చేయటం కూడా ఒక మన వెనక స్లోనెస్ ని చూపిస్తుంది. ఇప్పుడు దీంట్లో చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ రవాణా పర్టికులర్ గా వైన్ షాప్ కి బాటిల్స్ పంపించే ఎక్సైజ్ డిపోల నుంచి ఈ వైన్ షాప్ కి పంపించే ఈ రవాణా దాంట్లో చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ సంస్థ ఏదైతే ఉందో దానికి రవాణా రంగంలో ఎట్టి అనుభవం లేదు. పైగా 3 రెట్లు ఏదో 5% 10% ఎక్సెస్ అయితే ఇన్ఫ్లేషన్ కి తగ్గట్టుగా, అంటే ద్రవ్యోల్బణానికి రూపాయి విలువ తగ్గడానికి తగ్గట్టుగా పెంచుతారు జనరల్ గా. కానీ ఇదేమో కొన్ని రెట్లు పెంచేసి, అది కూడా ఆ కంపెనీకి ఏమి అంతకుముందు ట్రాన్స్పోర్ట్ ఎక్స్పీరియన్స్ కానీ నెట్వర్క్ కానీ లాజిస్టిక్స్ ఇది కానీ ఏమి లేదు. అట్లాంటి ఆంధ్రప్రదేశ్ లో చాలా లాజిస్టిక్ ట్రాన్స్పోర్ట్ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ 70-80 ఏళ్ళ నుంచి ఉంటున్నాయి. అట్లా కాకుండా ఇట్లా ఇవ్వటం ఒకటైతే,
ఆ రేటు పెంచడం కూడా చాలా అనుమానాలకి తావిచ్చే అవకాశం ఉన్నది. గతంలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అసలు అంత ట్రాన్స్పరెంట్ గా లేకుండా ఎక్సైజ్ పాలసీ ఈ వైన్ షాపుల అమ్మకాల్లోనే ఒక అనుమానాలు గతం నుంచి ఉన్నాయి. దాని మీద చర్యలు వేగవంతంగా, నిష్పాక్షికంగా, సత్వరము పూర్తి విచారణ చేసి దోషుల్ని శిక్షించకపోతే ప్రజలకి ఈ అవినీతి పట్ల ఒక విధమైనటువంటి ఒక నిర్లక్ష్యం, నిర్లిప్తత అది ప్రభుత్వాల నుంచి చూస్తే ప్రజలు కూడా దానికి ఒక విధమైన అలవాటు పడిపోతారు. అందుకని ప్రభుత్వాలు ఏదైతే తాము చెప్తున్నారో దాంట్లో అవినీతి జరిగింది, దీంట్లో అవినీతి జరిగింది అనేది ఆ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు నిగ్గు తేల్చి త్వరగా దీన్ని, ఎందుకంటే అనుమానాలకు ఆధారాలు ఉన్నాయి. అనుమానాల గురించి అనుమానపడాల్సిన అవసరం లేదు. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఆ పర్టికులర్ గా వాళ్ళకేమి ట్రాన్స్పోర్ట్ రంగ అనుభవం లేదు. అట్లాంటిది వాళ్ళకి ఇచ్చారంటే ఆయాచితంగా తమకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడమే. అది దాని రెట్లింపులు కాకుండా 3 రెట్లు 4 రెట్లు కూడా అది కేవలం వాళ్ళకి లాభాన్ని చేకూర్చడానికే తప్పితే వేరే దానికి వెనకాలేమి ఒక లాజిస్టిక్స్ ఎకానమీ అంటే ట్రాన్స్పోర్ట్ ఎకనామిక్స్ అంటారు, అవేమీ లేవు. ఆ ఫార్ములా ఏమి లేవు. దేనికి డీజిల్ ధరలు పెరిగినాయి దానికి తగ్గట్టుగా పెంచుతూ ఉంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా, అంతర్జాతీయ వేదికపై మారుతున్న అమెరికా, ఇరాన్ సమీకరణల నుండి తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న పొలిటికల్ పిక్చర్ వరకు ఈరోజు అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వార్తల వెనుక ఉన్న అసలు నిజాలను, లోతైన విశ్లేషణను మనకు అందించారు సీనియర్ జర్నలిస్టు సుబ్బరాజు గారు. మీ విలువైన విశ్లేషణను మా ప్రేక్షకులకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. స్వతంత్ర టీవీ DNA లైవ్ షోలో సరికొత్త అప్డేట్స్ రేపు మళ్ళీ మీ ముందుకు వస్తుంది. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.